ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్ మెస్సి. మరి మీకైతే తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్పంచ్ ఎలక్షన్స్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమావేశం కొరకై డేట్స్ రిలీజ్ చేసింది. ఫస్ట్ విడత వచ్చేసి మనకు 3 విడతల భాగంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఫస్ట్ విడత 11వ తారీఖున, సెకండ్ విడత 14వ తారీఖున, మూడో విడత 17వ తారీఖున. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇంకొకటి, ప్రతి గ్రామ సర్పంచులకు మీరు ఎన్నుకునే ముందు గ్రామ సభ్యులు ఎవరైనా అందరూ ఆలోచించి ఓటు వేయండి. ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, మనం ఎన్నుకునే లీడరు ఎట్లుండాలంటే, మన ఊర్లో ఎటువంటి సమస్య ఉన్నా, రోడ్ సమస్య ఉన్నా, మోరీ సమస్య ఉన్నా, వివిధ రకాల స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య తన దగ్గరికి తీసుకపోతే మన పరిష్కారం దొరుకుతుందా? మనం తీసుకపోతున్న ఏదైతే పని ఉందో, అది రోడ్ వర్క్ కావచ్చు, మోరీ వర్క్ కావచ్చు, స్ట్రీట్ లైట్ వర్క్స్ కావచ్చు, ఇంకా రకరకమైన వర్క్లు కావచ్చు. ఆ వర్క్స్ మనం ఆ సర్పంచ్కి చెప్తే దానికి సంబంధించి పై అధికారులతో మాట్లాడగలిగే శక్తి ఉందా లేదా, ఆ పై అధికారులకు మాట్లాడకుండా వాళ్లకు ఏదైతే వాళ్ళ స్వార్థం కొరకై వాళ్ళతోనే ఉన్న వారికి మీరు ఓటు వేయొద్దు. మీరు ఆ లీడర్ను ఎంచుకొని ఆ సర్పంచ్ను ఎన్నుకునే ముందు ఒక్కసారి ఆలోచించి, ఆ సర్పంచ్ వ్యక్తిగతంగా ఎట్లాంటోడు, మాట్లాడగలుగుతాడా లేదా మాట్లాడలేకపోతాడా? ఒకటి, పాయింట్ నెంబర్ 1, మాట్లాడి మనకు పని చేయించుకోగలుగుతాడా? మనం అడుగుతున్న పనులు కానీ అయినా సరే ట్రై చేసి మనకు పనులు చేపించగలుగుతాడా అనేది బాగా గ్రామ సభ్యులు ఆలోచించి ఆ సర్పంచ్ ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక ఏకగ్రీవం చేస్తాం లేదా ఇంకొకటి ఎలక్షన్స్ వేసి ఆయన్న ఈ అన్న అని ఓటు వేయొద్దు. ఒకటి బాగా గుర్తించండి, మీరు ఏంటి అంటే ఆ లీడర్ మనకు పని చేయగలుగుతాడా? ఆ సర్పంచ్ వల్ల మన ఊరికి లాభం వస్తుందా? ఆ సర్పంచ్ మనకు అన్ని విధాలంగా కాని పని అంటూ కూడా మనకు చేసి పెట్టగలుగుతాడా అనే ఒక మంచి క్యాండిడేట్ను ఎన్నుకొని ఆ లీడర్కి ఓటు వేయాలి మీరు. అయితే అప్పుడు మన గ్రామం అభివృద్ధి పడుతుంది. మన గ్రామం అభివృద్ధి పడుతున్నప్పుడు మన ఊరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపులు కూడా వస్తాయి. అటువంటి సర్పంచ్లకు మీరు ఎన్నుకోండి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ సభ్యులకు చెప్తున్నా నేను, దయచేసి ఓటు అనేది, మీరు వేస్తున్న ఓటు రేపటి మీ పిల్లల భవిష్యత్తులు. అటువంటి మంచి లీడర్లను ఎన్నుకోవాలి మీరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క గ్రామ సభ్యులకు మనం ఏంటంటే, మంచి లీడర్లకు ఎన్నుకోనండి, మాట్లాడే లీడర్లకు ఎన్నుకోనండి. మాటలు రాని లీడర్లు కాదు, మాట్లాడి మాటలతోని మనం ఆ పనులు చేయించుకునే అటువంటి లీడర్లను ఎన్నుకోనండి. దయచేసి ప్రతి ఒక్కరూ కుల మత విభేదాలు ఏమీ లేకుండా అందరినీ కలుపుకొని పోయి గ్రామ సభ్యుల కొరకై, గ్రామం కొరకై నిలబడి తలబడి కొట్లాడి మంచిగా పనిచేసేటటువంటి సర్పంచ్ను ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.